మనం కాకరకాయ వేయించుకోవడానికి ఓకే ఆయిల్ పోసుకున్నాం. ఫ్రై చేసుకోవాలి కాకరకాయ. నూనె బాగా కాగాలి. పచ్చిగానే ఉన్నప్పుడు వేసామనుకోండి ఏం ఉపయోగం లేదు. నూనె కాగనివ్వండి. వేడి అయినాక ఈ లోపు ఏం చేద్దామంటే మనం ఈ కాకరకాయ ఉంది కదా, దీంట్లో లైట్ గా మనకి వాటర్ వస్తుంది. ఓకే, దీన్ని ఇలా తీసేసుకోవాలి. కొంచెం వాటర్ అస్సలు ఉండకూడదమ్మా. అంటే కొంచెం ఎలాగ ఉంటుంది కానీ ఇలా పట్టుకుంటే జారిపోయేంత వాటర్ లేకుండా తీసుకుంటే ఆయిల్ నూనె వేసినా కానీ చట్పట్టాడదు. అవును, ఇదిగోండి చూడండి ఇలాగా ఇలా పిండి వేసుకోవాలి. దీనికి పెరుగు చింతపండు అంత మంచి పట్టింది. సహజంగా ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళు వంటలు చేసుకోరు, అన్ని బయట తెప్పించుకొని తింటారు, ప్రొడక్షన్ వాళ్ళు పెడితేనే తింటారు, వాళ్ళకి వంట రాదు అనుకుంటారు. కాదు, చక్కగా వండుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, మా అందరికి బాస్ లేడీస్ ఇద్దరు ఉన్నారు. ఒకరు సావిత్రి గారు, ఒకరు వాణిశ్రీ గారు. వాళ్ళు కమ్మగా వంట చేస్తారండి. అమ్మ మీరు వాణిశ్రీ లాగానే ఉంటారమ్మా. అమ్మో అలా నేను చెప్పడం మర్చిపోయినా. ఇట్లా అమ్మా మీ కట్టు బొట్టు స్టైల్ వాణిశ్రీ లాగానే ఉంటారు. నేనైతే ఒప్పుకోను. అవునమ్మా, ఇది కరెక్టా కాదా కామెంట్ లో కాదు, నాకు కాదు. ఎందుకంటే వాళ్ళు మనం అభిమానంగా మన హార్ట్ లాగా ప్రేమించుకుంటున్న ఒక విలువైన ఆర్టిస్టులు. అమ్మా మీరు కూడా అమ్మా వాళ్ళు పంచభక్ష పరమాన్నాలన్నీ భోజనం చేసి వదిలిన తర్వాత మిగిలిన కొంచెం చిన్న ఆర్టిస్టులు అండి మేము. వాస్తవం ఒప్పుకోవాలి. అట్లా వాళ్ళకు ఉంటుంది. నో అయితే వాళ్ళు నేను ఎందుకు గుర్తు చేశానంటే, నాకు ఒక ఇంటర్వ్యూలో వాణిశ్రీ గారు అన్నారు, నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత ఐకాన్ అని అనిపించుకున్నా, ఇంట్లో నేను మామూలు గృహిణిని, నా భర్తకి నా పిల్లలకి నేను ఒక మామూలు గృహిణిగా మేకప్ తీసేశాక వాళ్ళకి నా చేత్తో వండి పెడితే, నా పిల్లలకి నా భర్తకి వండి పెడితే, ఆ కుటుంబంలో ఉండే ఆ విలువలు అద్భుతం అని నాకు చెప్పారు. అప్పుడే అనుకున్నా నేను, ఓహో నా వాణిశ్రీ గారు వంట చేస్తారన్నమాట అనుకున్నాను. అది చాలా ముచ్చటైన విషయం. అంతేగాని నేను పొయ్యి దగ్గరికి వెళ్ళండి, స్టవ్ వెలిగించడం నాకు రాదండి అని చెప్పకూడదు, తెలుసా.